ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ 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 ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. ప్రస్తుతం అక్కడ ఎవరిని కూడా అనుమానాస్పదంగా కనిపిస్తే కనుక వెంటనే రిపోర్ట్ చేయాలంటూ చెప్పుకొచ్చిన పరిస్థితి. పేరుడు ధాటికి 5 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారులో పేరుడు సంభవించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారిగా దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సాధారణంగా ఇటు సమ్మర్ అయితే కనుక పోన్లే వేడి కారణంగా, ఎందుకంటే ఢిల్లీలో వేసవిలో ఇటువంటి ఘటనలు అంటే కారు మరి ముఖ్యంగా అగ్గి రావడాలు, నిప్పు రాజుకోవడాలు ఇటువంటివి చూస్తూ ఉంటాం. బస్సులు దగ్ధమైపోయే పరిస్థితి చూస్తూ ఉంటాం. కానీ చలికాలం ఈ నేపథ్యంలో అక్కడ ఘటన ఒక్కసారిగా అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఇది ఉగ్రకుట్రేనా? ప్రస్తుతం దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో ఆకరణలో జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి కేంద్ర బలగాలు. అక్కడికి చేరుకుంటున్నాయి. అలాగే ఏటీఎస్ అక్కడికి చేరుకుంటోంది. దాంతోపాటు ఢిల్లీ పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం ఆ ప్రాంతానికి సంబంధించి ప్రజా అక్కడి నుంచి ఖాళీ చేస్తోంది. ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే చెప్పుకొచ్చిన పరిస్థితి. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర సాధారణంగా ఈ టైంలో ఢిల్లీ సంబంధించి లక్ష్మీనగర్ కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాల నుంచి లక్ష్మీనగర్ కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాలు ఏవైనా కూడా పూర్తిగా రద్దీగా ఉంటాయి, కిక్కిరిసిపోతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో లేటెస్ట్ డెవలప్మెంట్ అందుతున్న సందర్భం. ఇప్పటికే ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి అక్కడ ఘటన జరిగిన ప్రాంతంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, లైవ్ విజువల్స్ చూద్దాం.